హలో అండి. ఈరోజు కొయ్య తోటకూర పులుసులాగా పెట్టాను. ఎందుకంటే గోరు పులుపు వేసి పెట్టాను. కొయ్య తోటకూర అంటే చూడండి, ఇట్లా ఎర్రగా ఉంటుంది. ఇట్లా చూడండి, దాని కాళ్ళు ఇలాగ ఎరుపు వస్తుంది. ఇది దీంట్లోని ఐరన్, కాల్షియం పుష్కలంగా ఉంటుంది. పిల్లలకి రక్తహీనతతో వాళ్ళు బాధపడే వాళ్ళకి ఇది చక్క మనం సన్న ముక్కల కింద కోసి ఇలా మొదలు ఉన్నవి తీసి కట్ చేసి పక్కన పెట్టేసేసి దీన్ని ఎదర ఆకు అంతా సన్నగానే తరిగేసుకొని ఒక ఉల్లిపాయ 2 పచ్చిమిరపకాయలు కూడా తరుక్కున్న తర్వాత ఇది శుభ్రంగా నీటిలో వేసేసి మనం తరుక్కుంటాం కదా, నీటిలో వేసేసి కడిగేసుకోవాలి. బాగా ఎక్కువ నీళ్ళు వేసి, ఎందుకంటే వేసుకుంటుంది ఆకుల మీద. కడిగేసి ఒక దాంట్లోకి వడగిన్నెలోకి తీసేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, తాలింపులు, ఎండుమిరపకాయ, ఎల్లుల్లిపాయ, జీలకర్ర వేసేసి మనం వేపుకున్న తర్వాత ఈ ఆకు నీళ్ళు వల్లిపోతుంది కదా, దాంట్లో వేసేసుకోవాలి. వేసి చక్కగా దగ్గరికి వేగాక కొంచెం వాటర్ వేసి ఉప్పు, కారం, చిన్న పసుపు, ఒక టమాటా వేసి మగ్గబెట్టేయాలి. కొంచెం వాటర్ వేసి మగ్గిన తర్వాత మూత పెట్టుకుంటే మగ్గిపోద్ది. మగ్గిపోయిన తర్వాత ఉడికిందో లేదో చూసుకొని ఉడికాక మనం చింతపండు ఒక గోలి అంత, నిమ్మకాయ సైజు అంత కానీ పెద్ద గోలి అంత కానీ చింతపండు నానబెట్టుకొని పులుపు తీసి ఇది మగ్గిపోయాక ఆ పులుపు అందులోని పోసేసుకొని ఒక పావు గంట ఉడకనిచ్చాక మనం ఏం చేయాలంటే ఒక గిన్నెలోకి తీసేసుకొని ఎట్లా పెట్టేసుకుంటే బాగుంటుంది. మనకి గోంగూర అంత పుష్కలైన ఐరన్ ఇస్తుందో ఈ కొయ్య తోటకూర అట్లాగే ఉంటుంది, అట్లాగే ఇస్తుంది. చాలా మంచిది. గోంగూర కంటే కొయ్య తోటకూర ఇంకా చాలా మంచిది. దాంట్లోకి దొండకాయ ఫ్రై చేశాను చూడండి. ఇది పులుపు కూర, ఇది ఫ్రై. ఇట్లా పులుపు కూర చేసుకుంటే ఇది కొయ్య తోటకూర ఏపుడికి చేసుకోవచ్చు, కానీ ఏపుడికంటే పులుసే చాలా మంచిది. పిల్లలు కూడా పుల్లగా ఉంటుంది కనుక శుభ్రంగా మెత్తగా అయిపోద్ది, తింటారు. మనం అదే ఫ్రై అనుకోండి, అసలు కాడలు లేకుండా ఆకులు ఉన్నాయి, చక్కగా లేతగా ఉన్నది కట్ చేసుకొని వేపుకోవాలి. ఏదైనా పులుసుకైతే కొయ్య తోటకూర చాలా టేస్ట్గా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ఎట్లా ట్రై చేయండి. పిల్లలకు ఆకుకూరలు పెట్టడం చాలా మంచిది. ఇంకా స్కూళ్ళు తెరుస్తున్నారు. ఇట్లాగా మనం ఒక ఫ్రై, ఒక కూర ఇలా పెడుతుంటే పిల్లలు కొంచెం ఇష్టంగా తింటారు. ఒకసారి మీరు కూడా ట్రై చేస్తారని పెడుతున్నాను ఈ వీడియో. చూడండి, మీకు బాగా నచ్చుతుంది అనుకుంటున్నాను. ఎందుకంటే ఇది పిల్లలకి, పెద్దలకి అందరికీ ఇదైంది. పులుపు కూడా వేస్తాం కనుక దీంట్లోనే పులుపు ఉంటుంది. చాలా హెల్దీ ఫుడ్. ఒకసారి ట్రై చేయండి మీరు కూడా. పిల్లలకి ఇలా చేసి పెడితే తింటారు. దీంట్లో ఆమ్లెట్ కానీ, వడియాలు, ఊరిమిరపగడ్డలు ఇలా వేపుకుంటే ఇంకా చాలా బాగా తింటారు. ఎక్కువ ఆమ్లెట్ వేసుకుంటే ఇంకా బాగా ఇష్టంగా తినేస్తారు. ఇంకా ఆకుకూర అనేది గుర్తే రాదు వాళ్ళకి. ఒకసారి ట్రై చేయండి మీరు కూడాను. ఎందుకంటే ఇది చాలా మంచి ఫుడ్. హెల్తీగా బ్లడ్ పడుతుంది. రక్తహీనతతో బాధపడే పిల్లలకి వాళ్ళకి బాగా పనిచేస్తుంది. ఇప్పుడు అంతా చదువుకుంటున్నారు కదా, పిల్లలకి ఆరోగ్యం కూడా చాలా బాగుంటుంది. అట్లాగే చేసి పెట్టండి. ఇలాగే తిన్నారంటే ఫ్రైలా చేసి పెట్టండి. ఫ్రై చేసినప్పుడు మాత్రం చక్కగా వేపాక కొంచెం మనం వెల్లుల్లిపాయ, జీలకర్ర, పుట్నాల పప్పు మిక్సీ పెట్టి జల్లుకుంటే ఫ్రైలో కూడా చాలా బాగుంటుంది. చిన్న ఎండు కొబ్బరి కూడా వేసుకుంటే చాలా వేగాక దించే ముందు మనం ఫ్రై చేసి కొంచెం వేగించేసి పొడిలాగా మిక్సీలో వేసేసి పెట్టుకుంటే బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి.